సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ 25/12/2025 గురువారం. సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:30 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 8:18 వరకు. తిథి పంచమి మధ్యాహ్నం 1:42 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:43 నుండి 5:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:32 నుండి 3:17 వరకు. అమృతకాలం రాత్రి 1:35 నుండి 3:14 వరకు. నేటి విశేషం పుష్య శుద్ధ పంచమి గురువారం. మనకు పుష్యబహుళ పంచమి మహానుభావులు సంగీత త్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి జయంతి ఉత్సవం. తదనుగుణంగా ఇవాటి రోజు అంటే పుష్య బహుళ పంచమి త్యాగరాజు వారి జయంతి ఉత్సవాలు జరుపుతారు. అంటే ఇవాటి రోజు శుద్ధ పంచమి నుంచి కూడా 15 రోజుల పాటు కూడా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేయటం కొన్ని చోట్ల ఉన్నది. కాబట్టి త్యాగరాజస్వామి సంగీత త్రయంలో ఒకరైనటువంటి మహానుభావులు త్యాగరాజస్వామిని ఉద్దేశించి ఇవాళ రోజు 15 రోజులు వారికి పూజాధికాలు నిర్వహించుకోవటం, సంగీతం సాధన చేయటం, వీధుల్లో ఆయన ఫోటో పెట్టుకొని సంగీతం పాడుతూ వీధిలో ప్రచారం చేయడం అనేటటువంటిది కూడా సాంప్రదాయం ఉన్నటువంటి కారణంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేయిస్తూ ఉంటారు. అలాగే గురువారం ఉన్నటువంటి కారణంగా మనకి దత్తాత్రేయుడు సాక్షాత్తు గురుస్వరూపం. జాతకంలో గురుగ్రహ సంబంధమైనటువంటి బృహస్పతికి సాక్షాత్తు గురువైనటువంటి దత్తాత్రేయుడు అనుగ్రహం కోసం దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయ దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం, పూజాధికాలు నిర్వహించుకోవడం వల్ల గురుగ్రహ సంబంధించినటువంటి దోషాలు పోతాయి. గురు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం కనుక గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషమైనటువంటి చెప్పబడుతుంది. అలాగే గురుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు గురుగ్రహ సంబంధించి శనగలు దానం చేసుకోవటం, అలాగే నిన్నటి రోజు అంటే ముందు రోజు శనగలు నానబెట్టి కొంచెం ఒక 1/4 కేజీ శనగలు నానబెట్టి వాటిని ఇవాళ రోజు ఏదైనా ఆవు దొరికితే కొంచెం ఒక గుప్పెడు శనగలు ఒక ఆవుకి పెట్టినట్లయితే చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆవు అందుబాటులో లేకపోయినట్లయితే ఆ శనగల్ని ఉడకబెట్టి ప్రసాదంగా చేసి ఏదైనా దేవాలయంలో నివేదన చేసి పంచడం వల్ల కూడా గురుగ్రహ సంబంధించినటువంటి దోష నివారణకు చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా గురు అనుగ్రహం కోసం గురు సంబంధించినటువంటి దానాధికారులు ఇప్పుడు చెప్పినటువంటివి గురుగ్రహ జపం చేయించుకోవడం వల్ల కూడా సత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి ఆరాధన ఆలయాల దర్శనం చేసుకోవడం వల్ల కూడా గురు అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి కాలమానంలో శుక్రవారం అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేస్తే కలిగేటటువంటి విశేషమైనటువంటి ఫలితాల గురించి రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.